ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా దేశంలోకి చొరబడేవారు దాడులు చేస్తున్నారని, ఇది బాధాకరమని అన్నారు. అంబేద్కర్ రాసిన పుస్తకాల్లో రాముడు శివుడి గురించి ప్రస్తావన ఉంది, కానీ కొందరు రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాలిన్, ప్రకాష్ రాజ్, కమల్ హాసన్ వంటి వారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సెక్యులర్ వాదులు విదేశీ జీతాల కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు. మదర్సాల్లో జరిగే అంశాలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రఘునందన్ రావు నిలదీశారు. కానీ ఈ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నటువంటి దుర్మార్గులు, నీ ఖురాన్ వచ్చా, ఖురాన్ చదువుతావా, ఏమొస్తుంది నీకు, కలీమా వస్తుందా, చదువు అని చెప్పి మాట్లాడి నీ మతమేందని అడిగి పోయి మీ మోడీ గారికి చెప్పుకునేంత ధైర్యం వచ్చింది తీవ్రవాదులకనంటే ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. ఇలా 27 మంది ముక్కుపచ్చలారనోళ్ళు కశ్మీర్ అందాలని చూద్దామని పోయిన వాళ్ళని అంత దారుణంగా చెప్తే మీ నోరు తెరుస్తలేరంటే రేపు ఎప్పుడైనా మాట్లాడితే మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది బాధతో చెప్తా ఉన్నాం, ఆవేదనతో చెప్తా ఉన్నాం, మంచితనంతో చెప్తా ఉన్నాం. ఇంకా కూడా దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాల్సినటువంటి అంశం.